భారతీయ సంస్కృతిలో ఎన్నో ఏళ్లుగా భాగమై ఉన్న యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద ధనిక తేడా లేకుండా అందరి యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంతో పాటు యోగాంధ్రను అనుసంధానించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించిన 1000కి పైగా మందిని పునరావాసం కల్పించి సమాజంలోకి తీసుకురావడానికి పోలీస్, ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 21 నాటికి వారందరూ డ్రగ్స్ రహితులుగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సిసి రాజశేఖర్, ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, ధ్యానచంద్ర తదితరులు యోగాసనాలు చేశారు. సుమారు 4000 మందితో యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు.
అందరికీ నమస్కారం. ఎండ అనిపించలేదు కదా యోగా చేస్తూ ఉంటే? యాక్చువల్గా ఈ టైంలో బయటికి రావడమే చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఇంతమంది ఈరోజు ఒకే వేదిక మీద ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఒక మంచి నినాదంతో ముందుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ ప్రోగ్రాం చేసినా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో చేస్తుంటారు మా సిపి గారు. మా సిపి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ పోలీస్కి సంబంధించి పోలీస్ థీమాటిక్గా యోగాంధ్ర చేయాలి అంటే ద బెస్ట్ ప్లేస్ యాక్చువల్గా స్టేట్లో అనుకుంటే విజయవాడ కమిషనరేట్. ఎందుకంటే ఇక్కడ విజయవాడ కమిషనరేట్లో సంపూర్ణంగా సపోర్ట్ చేసే స్టాఫ్, అట్ ద సేమ్ టైం అంతే విధంగా సపోర్ట్ చేసే మా చంటి గారు లాంటి చాలామంది ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉండటం, వాళ్ళందరూ సహాయ సహకారాలతో డే ఫస్ట్ ఓపెనింగే చాలా మంచి ఓపెనింగ్ చేశాము. దాని వీరపాండ్యన్ గారు ఇక్కడ గుర్తించాలి. మా హెల్త్ కమిషనర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి తన బాధ్యతగా ఈరోజు మన కమిషనర్ గారు వీరపాండ్యన్ గారు రావటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జేసీ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎలాగో నా పోలీస్ కుటుంబ సభ్యులు, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన పోలీస్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మనం ప్రైడ్ కింద భావించాలి. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచో అంటే, నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్లోకి తీసుకెళ్ళి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎందుకంటే 2014 తర్వాత ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఇలా యోగాంధ్ర చేయాలి అంటే, యోగా డే చేయాలి అంటే సుమారుగా 150 దేశాలు ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ యోగాని ప్రతి సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడం, యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక విషయం ఏంటంటే, ఇలా ఒక మంచి యోగా అన్నది అంటే సాధారణంగా ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవన్నీ ఉన్నా కూడా యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. అది ఆ ప్రక్రియలో భాగంగా నేర్పించే మంచి యోగా ప్రక్రియ. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రియదర్శిని గారు అయితే అద్భుతంగా చేయించారు వాళ్ళ టీంతో. ఆవిడ వాయిస్లో కూడా ఒక మెస్మరైజ్ ఏదో సంథింగ్ ఒక మెరాకిల్ ఉంది మీ వాయిస్లో కూడా. అంటే అలాంటి ఒక ఏదో అంటారు కదా, మనం మెస్మరైజ్ చేశారు, హిప్నోటిస్ చేశారంటారు. అది యోగాలోనే సాధ్యమవుతుంది, హిప్నోటిస్ కాదు, మెస్మరైజింగ్ చెప్తున్నాను నేను. ఎస్పెషల్లీ ఈరోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆరోగ్యవంతమైన మానవుడి చేతుల మీదుగానే మనకి మంచి జరుగుతుంది, ఫర్దర్గా సమాజం కూడా ముందుకెళ్తుందని నమ్మిన వ్యక్తి. తను చేయడమే కాకుండా అందరినీ కూడా చేయాలి అని చెప్పి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా, మనం జిమ్కి వెళ్ళాలంటే ఒక స్థాయి వాళ్ళు ఒక జిమ్కి వెళ్తారు, ఇంకో స్థాయి వాళ్ళు ఇంకో జిమ్కి వెళ్తారు, కానీ యోగా చేయాలంటే ఒకటే మ్యాట్. పేదవాడైనా, ధనికుడైనా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా ఎవరైనా యోగా చేయాలంటే ఒకటే మ్యాట్ కావాలి, యోగా మ్యాట్ ఒకటే కావాలి. కానీ జిమ్లు చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఉండొచ్చు. కానీ అటువంటి యోగాని ఈరోజు అడాప్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మార్నింగ్ లెగిస్తే మనకి నెగిటివ్ ఆరా ఉంటుంది. మీకే కాదు, నాకు ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అందరికీ పువ్వులతోని, కాయలతోని గుడ్ మార్నింగ్లు వస్తాయి. నాకు వచ్చే గుడ్ మార్నింగ్లు ఎలా వస్తాయంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనో, లేకపోతే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందనో. దాన్ని క్యారీ చేయడం మినిమం 4-5 months పట్టింది నాకు కూడా. తర్వాత వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నా. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ నాకు నేర్పారు హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అని. మా ఐపీఎస్ ఆఫీసర్లు, మా పోలీస్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్ కూడా కొన్ని సందర్భాలు అతన్ని కూడా చూసి నేను నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ అని. అంటే ఆ హ్యాండిలింగ్ అన్నది ఒక్కొక్కసారి మనం కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే డిపార్ట్మెంట్లోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. నిన్ననే ఒక అతను నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, ఈవెన్ మనం ఎక్కువ హై స్ట్రెస్లో ఉన్నా కూడా 1 or 2 బ్రీతింగ్ మనకు ఎక్సర్సైజెస్ కనుక కార్లో ఉండి కూడా చేసుకున్నా మనం దీన్ని తగ్గించుకోవచ్చు, ఆ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తున్న పదం ఏంటంటే డిప్రెషన్. అసలు చిన్నపిల్లలకి డిప్రెషన్ ఏంటండి? అసలు పెద్దవాళ్ళకే డిప్రెషన్ అంటే ఈ సిచ్యువేషన్స్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి.
దాని నుంచి బయటికి రావాలంటే యోగా అనేది చాలా ముఖ్యం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంచుమించుగా ఒక 1 lakh అండి సర్టిఫికేషన్స్ మనకి కావాలనుకున్నారు. 1 crore సర్టిఫికేషన్స్, 1 crore సర్టిఫికేషన్స్ కావాలి యోగా ప్రాక్టీసెస్లో. సర్టిఫికేషన్స్ 1 కోటి సర్టిఫికేషన్స్. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం 1,91,00,000 మందికి సర్టిఫికేషన్స్ ఇచ్చాం. నేనేమంటానంటే ఈ 14 రోజులు కాకుండా కంటిన్యూగా జీవితంలో భాగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీలైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం వేదికగా నేను ఒక విషయం చెప్పాలి. ఈరోజు విజయవాడ కమిషనరేట్ కానీ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా గాంజాని ఎంతవరకు నిర్మూలిస్తున్నామో మీ అందరూ కూడా చూశారు. ఈ రోజుకి ఒక జీరో కల్టివేషన్ తీసుకొచ్చాం. అంటే ఇది ఒకరి మీద ఒకరు పోటీగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక దగ్గర మనం అందరం కూడా చైతన్య ప్రోగ్రామ్ అని, సంకల్ప ప్రోగ్రామ్ అని ఇలా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇక్కడ మన దగ్గర కూడా 2.0 ఇప్పుడు డ్రగ్స్ మీద దండయాత్ర అని చెప్పి చాలామంది ఒక 5గురు ఆడబిడ్డలు ఆ రోజు నిజంగా రియల్ హీరోస్లా సైకిల్ యాత్ర చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. దానికి నెక్స్ట్ ఫేజ్గా అక్కడితో ఆగిపోకుండా వాళ్ళ శ్రమ అక్కడితో వృధా కాకుండా మన ఈగల్ టీము అదేవిధంగా మన కమిషనర్ పోలీస్ వీళ్ళందరూ కలిపి 2.1 తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు ఒక పరివర్తన తీసుకునే విధంగా ఈరోజు చాలామందిని ముందుకు తీసుకురావటం. ఇందాకే మా ఈగల్ రవికృష్ణ గారు చెప్తున్నారు, అమ్మ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మేము ప్రక్షాళన స్టార్ట్ చేశాం. ఎక్కడ కూడా స్ట్రీట్స్లో కూడా ఎక్కడ కూడా దొరకకుండా చేస్తున్నాం. సో ఈరోజు దీనికి కూడా పబ్లిక్ నుంచి అంతే సపోర్ట్ లభిస్తున్నందుకు ఫర్దర్గా కూడా సపోర్ట్ లభించాలని మనందరూ కూడా కోరుకుంటూ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ రావాలని మన ఏదైతే మన సీఎం గారు కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మనందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. హోంశాఖ మార్చులు శ్రీమతి వంగల్పూడి అనిత గారు, గౌరవనీయులు కమిషనర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ వీరపాండ్యన్ గారు, వైదిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకు పోలీస్ థీమ్ యోగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ని చేయమని చెప్పి వారు ఈరోజు ఆర్గనైజ్ చేయమని వారు చెప్పడం జరిగింది. సో దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా ముఖ్యంగా ఇది మాకు హృదయానికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద ప్రోగ్రాం. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, డ్రగ్స్పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత డ్రగ్స్పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 100% టెస్ట్ అండ్ ఐడెంటిఫికేషన్, ఎవరైతే గంజా సేవిస్తున్నారో వారిని గుర్తించి అటువంటి వారిని ఈరోజు మనం జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఆ డ్రగ్ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని నెగిటివ్ అయ్యేంత వరకు విశ్రమించకుండా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఒక యోగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది వీళ్ళకని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవకాశం 2 కలిసి రావడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ దాదాపు 1000 పైచిలకు డ్రగ్ పాజిటివ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత 1 month నుంచి వారందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ శాఖ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా వారిని తీర్చిదిద్దేలాగా సంస్కరించేలాగా చేస్తున్నాము. ఈ 21st జూన్ నెలలో ఏదైతే చివరి రోజు ఉందో ఆ రోజులో కూడా వీళ్ళందరినీ కూడా ఆ రోజు అంటే జూన్ 20th వీరందరినీ కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి, ఎందుకంటే దాదాపు 2 months నుంచి వీరిని మనము చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా నెగిటివ్స్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అటువంటి ఒక బ్రహ్మాండమైన మార్పుకు శ్రీకారం చుట్టే క్రమంలో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమం రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ ఇచ్చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కదిలింది. పోలీస్ శాఖకు సహాయ సహకారం అందించిన దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలంటే మనకు ప్రజల నుంచి చాలా, పోలీస్ శాఖకు చాలా సహాయ సహకారాలు అవసరం. అటువంటి మార్ట్స్ చంటి గారు వారు ఇంత భారీ ప్రోగ్రాంకి పోలీస్ శాఖకి వారు
మాకు సహాయ సహకారం అందజేయడం, ఈ డయాస్ కావచ్చు, తర్వాత స్క్రీన్స్ కావచ్చు, టోటల్ వారు అన్నీ కూడా వారు సమకూర్చడం పోలీస్ శాఖ పట్ల వారికి ఉన్న అభిమానానికి నిదర్శనం. హృదయపూర్వకంగా గౌరవ హోంశాఖ మార్చుల తరఫున, అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మార్చ్ సెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అతిథులు అంతా కూడా మాట్లాడడం అవకాశం లేదు కాబట్టి, టైం లేదు కాబట్టి, ఇప్పుడు కమిషనర్ గారు, కమిషనర్ అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్ని కూడా వారు అధిపతి, సో వారు ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వచ్చేసినటువంటి గౌరవ హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి, ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యోగ కార్యక్రమాన్ని గత సంవత్సరం ఏ రకంగా చేశామో అంతే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కూడా చేయాలని గత నెల రోజులుగా మాతో సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని ఈ సంవత్సరం ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు ఇస్తూ ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము. దాంట్లో మొట్టమొదటి కార్యక్రమంగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా తరపు నుంచి పోలీస్ యోగా థీమ్తో పోలీస్ కమిషనరేట్ వారు ఏర్పాటు చేశారు. ఇదే రకంగా ఈరోజు కోనసీమ జిల్లాలో రైతుల యోగా అనేది అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లాకి ఒక థీమ్ చొప్పున ప్రతిరోజు రాష్ట్రంలో 2 జిల్లాల్లో 2 థీమ్లో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. సో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పోలీస్ థీమ్తో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేసినట్టుగా అన్ని చోట జరుగుతుంది. ఇది కాకుండా ప్రతిరోజు 4 పర్యాటక ప్రాంతంలో ఈ యోగా కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు లేపాక్షిలో మా ఆరోగ్య శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో లేపాక్షి టెంపుల్లో సత్యసాయి జిల్లాలో జరుగుతుంది. మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట టెంపుల్లో జరుగుతుంది. తిరుపతిలో ఎస్వి జూ పార్క్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో మంగనపూడి బీచ్లో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ రకంగా ప్రతిరోజు 4 పర్యాటక కేంద్రంలో ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రతిరోజు 6 జిల్లాలో 6 ప్రాంతంలో 2 థీమ్ బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా ఈ రోజు నుంచి జూన్ 20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన అన్ని డిపార్ట్మెంట్ వారు దీంట్లో పాల్గొనడం, దీంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము. అది మన అమరావతిలో జరిగినట్టుగా మేము చెప్తూ ఉంటే కూడా అది అక్కడ గుంటూరు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రోగ్రామ్గా అది ఏర్పాటు చేస్తున్నాం. మనం వెస్టర్న్ బైపాస్ బ్రిడ్జ్లో నిన్ననే లొకేషన్ కూడా మొత్తం కూడా ఫైనల్ చేయడం జరిగింది. కృష్ణా రివర్ పైన అమరావతిలో జరిగేటట్టుగా 25,000 మంది అక్కడ తరలి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము.
మళ్ళీ 21 నాటికి దాదాపు 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను. సో దీనికోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు చాలా బాగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి, దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, తర్వాత దీనికోసం సహకరించిన ఐ థింక్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంటారని అనుకుంటున్నాను, ధ్యాన్ చంద్ర గారికి, జిల్లా యంత్రాంగం తరపు నుంచి వచ్చిన జాయింట్ కలెక్టర్ ఇలకియా గారికి, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్లో పాల్గొన్న డాక్టర్ ప్రియదర్శిని గారు, మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు మళ్ళీ కార్యక్రమాలు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.